సరే, నాకు ఇవాళ 3వ తారీఖు నేను డిస్కషన్ కంప్లీట్ అయిపోతే నాకు 17th and 24th ఈ 2 days టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్ కి నాకు టైం ఇచ్చారు. ఇంకా నా మైండ్ ఫిక్స్ కాలేదు. నేను వర్కుమార్ గారు, వంగూరి ఇద్దరు తీసుకున్నటువంటి మోడల్ ని చూశాను, కానీ ఇంకా వేరే విధంగానైనా మిమ్మల్ని హడావిడి చేద్దామా అని అనిపిస్తుంది నాకు. దానికోసం ఆగాను, నేను ఆలోచిస్తున్నాను ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి. మీరు కొంచెం డిఫరెంట్ గా ఆ 2 అంటే ప్రెజెంటేషన్స్ మీరు కూర్చుని మాట్లాడేస్తారు. మీరు ఆల్రెడీ మీలో చాలా మంది బైబిల్ టీచర్స్, సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు, పాస్టరింగ్ లో ఉన్నారు, కాబట్టి మీరు మాట్లాడేసేయటం వల్ల మాట్లాడేస్తారు మీరు. కానీ దానికంటే కొంచెం భిన్నంగా చేయడానికి అవకాశం ఏమైనా ఉంటుందా అది ఆలోచిస్తున్నాను నేను. సో నేను వర్కుమార్ గారు కూడా ప్రేయర్ చేయండి దాని గురించి అని అడిగాను. మేబీ 1 or 2 days నేను ఫైనలైజ్ చేసి ఇచ్చేస్తాను. సో ఇవాళ క్లాసెస్ అయిపోతే 10th ఒక్క రోజు మధ్యలో ఖాళీ వస్తే, సార్ ఏం చేయబోతున్నారా 10th నాకే ఇస్తారా లేకపోతే కనుక మీరు వాడుకోబోతున్నారా? మీదే సార్. ఓకే, సరే అయితే సరే, నేను దాన్ని నాకు నచ్చినట్లుగా వాడుకుంటాను. ఎస్క్రాలజీ వర్కుమార్ గారు మాట్లాడుతున్నటువంటి విషయాలు వింటా ఉన్నాను. తర్వాత అపోకలిప్టిక్ లిటరేచర్ గురించి వంగూరి మాట్లాడుతున్నటువంటి విషయాలు విన్నాను. వీళ్ళిద్దరి వింటా ఉంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే హ్యాపీ అనమాట. నేను పెద్దగా మాట్లాడాల్సింది ఏం లేదు. ఇద్దరు నాకు మొత్తం పనంతా చేసి పెట్టేశారు, అయిపోయింది. సర్వే ఆల్రెడీ మాట్లాడున్నాం మనం. ఏంటి సర్వే? ఫస్ట్ చాప్టర్ లో గ్లోరియస్ క్రైస్ట్ వాగ్దానం చెప్పి అని అన్నారు, కానీ పరిచయం అయినటువంటిది ఆయన ఆల్రెడీ చూసినటువంటిది. జీవవాక్యం గురించి ఏది వింటిమో, ఏది చూచితమో, ఏది నిదానించి తాకి కనుగొంటిమో, జీవము, నిత్య జీవము, జీవవాక్యము, ఆ మాటలు వాడాడు కదా మొదటి పత్రికలో, తన పత్రికలోనే. అది ఇక్కడ మాట్లాడడానికి చెప్పాడా అని అంటే గుర్తుపెట్టాడు అంతవరకే. ఈయనే ఆయన అని గుర్తుపెట్టాడు. అన్నా అని చెప్పి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని రొమ్మును ఆనుకోవడానికి ఏమి ట్రై చేయలేదు. ఎందుకోసమనంటే ద క్రైస్ట్ he saw on this earth and the Christ he was encountering in his vision before him was entirely different. ఏంటి వడ్లవాడి కొడుకు అని చెప్పి పిలిపించుకున్నవాడేనా ఇతను ఒకడేనా అనేటువంటి మీమాంసలోకి పడాల్సిన సమయం అనమాట. అలాంటి క్రీస్తు గురించి గ్లోరియస్ క్రైస్ట్ అనమాట. ఏమంటాడు? నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతి. ఏం పేర్లు అసలు ఇవన్నీ కూడా! ఇలాంటి ఆయన అనమాట. సో అంటే కొంచెం మాట్లేదు, కానీ ఎవరైనా అంటే భిన్నమైనటువంటి వాడు. ఈ క్రీస్తుని ఎన్నడూ చూడలేదన్నమాట. అలాంటి క్రీస్తు అనమాట ఆయన. చేరి చూడడానికి కూడా అవకాశం లేనంత మహిమ కలిగినటువంటి క్రీస్తు. సో నేను ఇవన్నీ ఆలోచించుకునేటప్పుడు నాకు ఏంటంటే ఆలోచన, న్యూ టెస్టిమెంట్ క్రైస్ట్ తోటి మన మైండ్ ప్యాకప్ అయిపోయి నిండిపోయి మనం ఈ గ్లోరియస్ క్రైస్ట్ ని మనం చూడలేకపోతున్నామా? దానివలన మనకి ఆయన కొంచెం తక్కువగా కనబడుతున్నాడా, లేదా కనబడాల్సినటువంటి ఘనతతోటి మహిమతోటి మనం ఆయన్ని ఆనర్ చేయలేకపోతున్నామా? నాకు కలిగేటువంటి భయం అనమాట. నేను చివరికి వచ్చిన తర్వాత ఒక 2 వచనాలని కంపేర్ చేసి ముగిస్తాను, అక్కడ చెప్తాను. నేను 2-3 వచనాలు అచ్చంగా సంఘం గురించి మాట్లాడాడు. నేను వాటిలో ఉన్నటువంటివి, నేను ఎంచుకున్నటువంటి పాపాలు ఏంటో, నేను చూసిన పాపాలు, కామనల్ ఫ్యాక్టర్స్ అనమాట అవన్నీ. నేను అప్రిషియబుల్ ఇష్యూస్ గురించి, మెచ్చుకోదగినటువంటి విషయాల గురించి మాట్లాడాను. నేను ప్రభువు ఐడెంటిఫై చేసినటువంటి విషయాలు, నీలో ఇది లోపం, ఇది తప్పు, ఇక్కడ పొంగిపోయావు, ఇక్కడ జారిపోయావు, అవి ఏం చెప్పారో వాటి గురించి మాత్రమే ఐడెంటిఫై చేసుకున్నాను నేను. అవి మాట్లాడిన తర్వాత కొంచెం సేపు భవిష్యత్తులో 4:22 గురించి నేను పెద్దగా మాట్లాడబోవడం లేదు. ఎందుకోసమంటే ట్రిబ్యులేషన్ గురించి, మిలేనియం గురించి చాలా విస్తృతంగా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యంగా వర్కుమార్ గారు. అందుకని నేను ఎక్కువసేపు దాని గురించి స్పెండ్ చేయను. ఇదిగో ఈ కింద ఉన్నటువంటి 4 తప్పకుండా జరుగుతాయి. ఇటర్నిటీ అనేటువంటిది లాస్ట్ స్టేజ్ అనుకోండి, మనం ఎంటర్ అయ్యే స్టేజ్. ట్రిబ్యులేషన్ కి ముందు మిలేనియమా, మిలేనియం కి ముందు ట్రిబ్యులేషనా?
ఇంతకీ సెకండ్ కమింగ్ ఎప్పుడు? సెకండ్ కమింగ్ జరిగిన తర్వాత ఏంటి? ఎన్నిసార్లు ఇంతకీ జరిగేది? 2 stages లోనా, సింగిల్ స్టేజ్ లోనా? ర్యాప్చర్ అనేటువంటిది ఒకసారి రావటము, తర్వాత మళ్ళీ యుద్ధాన్ని చేసిన తర్వాత రాజ్యాన్ని నెలకొల్పటం అనేది రెండోసారిగా జరుగుతుందా ఏంటి? ఏంటో తెలియదు మొత్తానికి. ఏం జరగబోతుంది అనే దానికంటే కూడా ఇదిగో ఈ 3 మాత్రం ఉంటాయి. ఏ 3? ట్రిబ్యులేషన్ ఉంటుంది, సెకండ్ కమింగ్ ఉంటుంది, మిలేనియం ఉంటుంది. ట్రిబ్యులేషన్ అంటే మహాశ్రమల కాలం, సెకండ్ కమింగ్ రెండవ రాకడ, మిలేనియం అని అంటేనేమో 1000 ఏళ్ల పరిపాలన. యూజువల్ గా మన మన ఆశ మొత్తం దేని మీద ఉంటుందంటే ఈ మిలేనియం మీద ఉంటుంది. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలన అనమాట. 1000 ఏళ్ల పరిపాలన మన మన హయాంలో 1000 ఏళ్ల పరిపాలన అయిపోతే ఎంత బాగుంటది. ట్రిబ్యులేషన్ మనకి టచ్ అవ్వకపోతే ఎంత బాగుంటది. యాక్చువల్ గా నా కోరిక ఏంటి అని అంటే ట్రిబ్యులేషన్ ని సంఘం తప్పించుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇది ఇట్లాంటి ఆలోచనలు అనమాట. కొంతమంది పండితులు, కొంతమంది బైబిల్ టీచర్స్ సీరియస్ గా వీటిల్లో ఒక విధానానికి కట్టుబడిపోయారు. ఇదిగో ఇలానే జరుగుతుంది అని అంటారు. నేను అలా కట్టుబడడానికి నాకు ఇంకా మనసు అంగీకరించడం లేదు. ఎందుకు అనేటువంటిది ఒకే ఒక పాయింట్ చెప్తాను నేను. ఉన్నటువంటి ఇష్యూస్ మనం ఇంటర్ప్రిట్ చేయటం కోసం అని చెప్పి ఏ ఒక్క విధానానికో కట్టుబడిపోతే సంపూర్ణమైనటువంటి వివరణ అనేటువంటిది సాధ్యం కాదు. ఖచ్చితంగా దాటుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఎలా మాట్లాడగలుగుతాం? ఆ ఒకే ఒక్క ఉద్దేశ్యంతో నేను ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే క్రమం గురించి నేను మాట్లాడబోవటం లేదు. క్రమం గురించి నా పొజిషన్ ఏంటన్నది నేను చెప్పబోవటం లేదు. నేను ఒకటే ఏం చెప్పబోతున్నాను అని అంటే అసలు ఏంటి కంక్లూషన్ ఏంటి బుక్కి. దీని గురించి మీతో ఆల్రెడీ చెప్పాను. ఫోర్త్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్ అనేటువంటిది. ఇప్పుడు మీరు చేసేది లేదా మనం చేసేది ఏంటి అని అంటే మనం చేస్తుంది ఫోర్త్ టెల్లింగ్. మనం చేస్తున్నటువంటిది దేవుని సృష్టికి, దేవుని రాజ్యానికి, అంటే దేవుని రాజ్యానికి అంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మానవ సమాజానికి దేవుని వాక్యాన్ని ఎలా అప్లై చేస్తాం. అంటే దేవుని సమాజాన్ని వాక్యపు వెలుగులో ఎలా చూస్తాం. ఇంకొక మాట వాడుతున్నాను, దేవుని సమాజాన్ని వాక్యం అనే లెన్స్ ద్వారా ఎలా చూస్తున్నాం. సో అప్పుడు మనకి సమాజం ఏం అర్థం అవుతుంది, వాళ్ళకి ఏం చెప్తాం మనం వాక్యంలో నుండి. ఇది మర్చిపోవడానికి వీల్లేదు. నేను బిగినింగ్ లో ఉన్నటువంటి నేను డిస్కస్ చేస్తూ వచ్చినటువంటి థీమ్స్ అన్ని చూసుకుంటా వస్తున్నాను అనమాట. దేవుని ప్రజలు, దేవుని దర్శనం, దేవుని ప్రజల కొరకు దేవుని దర్శనం. సో ఎవ్రీ పర్సనల్ విజన్ ఈస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ విజన్ అని అంటే నా ప్రాఫిటిక్ టీచింగ్ అనేటువంటిది, కంగారు పడద్దు, నా ప్రాఫిటిక్ టీచింగ్ అనేటువంటిది అంటే నా ఫోర్త్ టెల్లింగ్ అనేటువంటిది పార్ట్ ఆఫ్ గాడ్స్ విజన్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుడు తన ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి దర్శనంలో ఈ ఫోర్త్ టెల్లింగ్ అనేటువంటిది, అంటే వాక్యాన్ని వాళ్ళ ఎదుట పెట్టి ఇది మీ బ్రతుకు, వాక్యాన్ని వాళ్ళ ఎదురుగా పెట్టి ఇది మీకు అవసరం, యేసుక్రీస్తుని ప్రభువుని వాళ్ళ ముందు కనబరిచి ఇది మీకు అవసరం, ఈయన లేకుండా బ్రతుకు లేదు. ఫోర్త్ టెల్లింగ్ ముఖం మీద స్పష్టమైనటువంటి రీతిలో ఎదురుగా చెప్పగలగడం. ఈ ప్రాఫిటిక్ రెస్పాన్సిబిలిటీ నుంచి చర్చ్ ఎన్నటికీ కూడా దూరం కావడానికి వీల్లేదు. ఎన్నటికీ దూరం కావడానికి వీల్లేదు. సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి అని అంటే, నువ్వు నా మాటని దేవుడు సెలవిచ్చినదేమనగా ఫ్రెష్ రెవల్యూషన్ గురించి, ప్రత్యక్షత గురించి మాట్లాడడం కాదు, ఉన్నటువంటి దానిలో నుండి తన చిత్తాన్ని స్పష్టం చేసినటువంటి వాక్యం కాబట్టి, దేవుని సంకల్పం యావత్తు దీనిలో ఉంది కాబట్టి దాన్ని ప్రజలకి ఏ విధంగా ప్రజెంట్ చేయడం. ఓకే, సింబల్స్ గురించి మాట్లాడుతా వచ్చాను నేను. రకరకాల నంబర్స్ ఉన్నాయి, రకరకాల ఇమేజెస్ ఉన్నాయి అని చెప్పి 2 రకాల సింబల్స్ అనమాట. 2 రకాల సింబల్స్ ఏంటి అని అంటే అక్కడికక్కడే ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సింబల్స్. అక్కడికక్కడే చెప్పాడు. 7 దీపస్తంభాలు అని అంటే 7 సంఘాలు అని అన్నాడు. 7 నక్షత్రాలు అని అంటే 7 దేవదూతలు, 7 దేవదూతలు అని అన్నాడు. సో ఎక్కడికక్కడ చెప్పుకుంటా వచ్చాడు అనమాట. గ్రేట్ డ్రాగన్, మహాఘట సర్పం అని అంటే సాతాను, అక్కడికక్కడేనమాట తెలిసిపోతా ఉంది. సో ఇది ఏంటి అని అంటే మనకి ప్రభువు తాను ఎవరికైతే ఈ దర్శనాన్ని అనుగ్రహించాడో ఆయన మనకి అప్పగించడం కోసం, మనకి అర్థమయ్యేలా చేయటం కోసం
అక్కడికక్కడ కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయాలు. సింబల్స్ ప్రకటన గ్రంథంలోనే ఎక్స్ప్లెయిన్ చేయబడినటువంటి సింబల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, అయితే కొన్ని పాత నిబంధనలో నుండి తెచ్చుకోబడినటువంటి సింబల్స్ మనం గమనించుకుంటా వచ్చినట్లయితేనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు కీ ఆఫ్ డేవిడ్ అని అన్నాడు. కీ ఆఫ్ డేవిడ్ అని అంటే ఖచ్చితంగా ఎవరు అని అంటే అథారిటీ ఆఫ్ మెస్సాయా, రాబోతున్నటువంటి దావీదు కుమారుని యొక్క అధికారం, అంటే దావీదు తాళపు చెవి అంటే అధికారం అన్నమాట. దాన్ని ఓపెన్ చేయగలిగేటువంటి ఆ లెవెల్ అన్నమాట, ఆ స్థాయి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అంటే ఓల్డ్ టెస్టిమెంట్ అనమాట. ఓల్డ్ టెస్టిమెంట్ రెఫరెన్సెస్ ఇవన్నీ కనుక మనం మ్యాచ్ చేసుకున్నట్లయితే ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో వాటి సెన్స్ ఏంటనేటువంటిది మనకు అర్థం అవుతుంది. ఇక్కడ మనకి మళ్ళీ తెలియాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, సింబల్స్ ని వాడుకుంటున్నది దేనికోసం అని అంటే మనకి అర్థమయ్యే సింబల్స్ నే వాడుతున్నాడు, అర్థం కాని సింబల్స్ నేమి వాడడం లేదు. వివరించటంలో కొంచెం ఏమైనా తేడాలు అనిపించవచ్చు, ఒకరి నుండి ఒకరు వివరణలో తేడాలు ఏమైనా రావచ్చేమో, కానీ మనకి వచ్చేటువంటివి మాత్రం మనకున్నటువంటి సింబల్స్ మాత్రం, సూచనలు మాత్రం మనకి స్పష్టంగా అర్థమైపోయాయి. ఓకే, నంబర్స్ గురించి మాట్లాడాలి అని అంటే ఈ నంబర్స్ ఏంటి అని అంటే వాటికి కొంత ప్రాధాన్యత ఉంది. నంబర్స్ ని సింబల్స్ గా వాడుతున్నాడు. నంబర్స్ ని సింబల్స్ గా వాడుకోవటం అనేటువంటిది మనకి వాక్యంలో మనకి బాగా అలవాటైనటువంటి విషయమే. ఏ విధమైనటువంటి విషయం? 3ని వాడుకున్నాడు అనుకోండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రిత్వం అన్నమాట. అదే పద్ధతిలో మహాఘట సర్పం, మృగం, అబద్ధ ప్రవక్త, అంటే ఈ రెండు ఏంటంటే 13వ అధ్యాయంలోకి వస్తే 2 రకాల మృగాలు అన్నమాట. బీస్ట్ ఆఫ్ ది ఓషన్ ఆర్ ద సీ అండ్ బీస్ట్ ఆఫ్ ది ఎర్త్, ఇవి మనం చూసుకుంటే. కానీ ఎవరు అనంటే ముగ్గురు. ఎందుకోసం ఇక్కడ ముగ్గురు అనంటే పైనున్నటువంటి త్రిత్వాన్ని అనుకరిస్తూ మోసం చేయడం అన్నమాట. కౌంటర్ఫీట్ క్రైస్ట్ అనేటువంటి మాటని మనం అర్థం చేసుకోవాలి అనంటే, అబద్ధ క్రీస్తు లేకపోతే మోసపుచ్చేటువంటి క్రీస్తు అనంటే 11వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. 4వ వచనం చూసినట్లయితే, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. చూసారా? తర్వాత మీరు గమనించినట్లయితే దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళి ఆశ్చర్యపడుచుండ్రి. 3వ వచనంలో మీరు కిందకి వెళ్ళినట్లయితే 12వ వచనం, చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు. ఏంటి చావు దెబ్బ తగిలి బాగుపడ్డం అంటే? చావుని జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి అనుకరణ అన్నమాట. ఎంతసేపు ఏం చేయడానికి ట్రై చేయటం అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ అధికారాన్ని, ఆ పెత్తనాన్ని, ఆ ప్రాధాన్యతని, ఆధిపత్యాన్ని ఏదో ఒక విధంగా హడావిడి చేయడానికి ట్రై చేయడం అన్నమాట. దాన్ని మనకి మోసపూరితమైనటువంటి రీతిలో నేనే, నాకంటే ఎవరు లేరు అన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నించడం. ప్రజలు కూడా, మనుషులు కూడా అదే పద్ధతిలో మోసపోవడం. ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ అన్నమాట. సో ఒక పక్కనేమో అబద్ధంగా, మోసంగా నకిలీ క్రీస్తు, ఇంకొక పక్కనేమో నకిలీ ప్రవక్త అన్నమాట. రకరకాల సూచక్రియలు, మహత్కార్యాలు చేయడం. 3 ఏమైనా సరే, ట్రినిటీ. సో త్రిత్వమై ఉన్నటువంటి దేవునికి అనుకరణ అన్నమాట. ఎందుకు అని అంటే మోసపుచ్చడం కోసం. మళ్ళీ 40 మనకి తెలిసినటువంటి విషయమే. 40 ఏంటి అని అంటే 40 రోజులు జలప్రళయం. సీనాయి కొండ మీద మోషే 40 రోజులు, కనాను వేగు చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఆ ప్రదేశంలో 40 రోజులు సంచారం చేయడం, ఏలియా 40 రోజులు నడవటం, 40. తర్వాత మన బిబ్లికల్ అండర్స్టాండింగ్ లో 40 అనేటువంటిది ఏంటి అని అంటే ఒక జనరేషన్ గా ట్రీట్ చేస్తాం అన్నమాట. తర్వాత మీరు గమనించినట్లయితే 6 6కు ఉన్నటువంటి అర్థం దైవికమైన, అంటే బైబిల్లో ఉన్నటువంటి అర్థం ఏంటి అని అంటే 6వ రోజు సృష్టి అంతా అయిపోయింది, 6వ రోజు మనిషి చేయబడ్డాడు. 6వ రోజు మనిషి చేయబడ్డాడు అని అంటే ఆ మనిషి ఏం చేశాడు అని అంటే వాడు ఎదురు తిరిగాడు, వాడు దుష్టత్వాన్ని కోరుకున్నాడు అనమాట.
దేవునికి వ్యతిరేకమైనటువంటి రీతిగా ప్రవర్తించడానికి. సో ఇతను ఇంపర్ఫెక్ట్, అంతేకాకుండా రెబెలియస్. ఎవరి నంబర్ ఇది అని అంటే మానవుడిని సూచించేటువంటి నంబర్ అన్నమాట. మరి 7 మనకి తెలిసినటువంటిది. ఏంటి 7 అనేటువంటిది అని అంటే పరిపూర్ణతకి చెందినటువంటిది, కంప్లీట్ అన్నమాట, లోపరహితమైనటువంటిది, దైవికమైనటువంటిది. సో 7. ఓకే. సో అందుకే ఈ పుస్తకంలో మనం చూసినట్లయితే 7 నక్షత్రాలు, 7 ఆత్మలు, 7 దీపస్తంభాలు, 7 సంఘాలు, 7 ముద్రలు, 7 బోరలు, 7 సూచనలు, 7 తెగుళ్ళు, 7 శ్రమలు, నాశనాలు అన్నమాట. ఇవన్నీ కూడా 7 7 7 ఎంతసేపు 7. సో కంప్లీట్ సెన్స్ అన్నమాట. సో మనకి తెలిసినటువంటి 7 అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. తర్వాత మనకి ఈ పుస్తకంలో అర్థం కావాల్సింది ఏంటి అంటే ప్రజెంట్ మాట్లాడుతున్నాడు, ఫ్యూచర్ కి ప్రిపేర్ చేస్తున్నాడు. మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రజెంట్ మాట్లాడుతున్నాడు. ప్రజెంట్ అంటే దేంతో మాట్లాడుతున్నాడు అంటే ఆసియాలో ఉన్నటువంటి సంఘాల గురించి మాట్లాడుతున్నాడు, సంఘాలతో మాట్లాడుతున్నాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే ఉన్నటువంటి క్రైస్తవ సంఘంతో మాట్లాడుతున్నాడు. దేని గురించి అని అంటే రాబోయేటువంటి సంఘటనల గురించి, జరగబోయే సంఘటనల గురించి మాట్లాడుతున్నాడు. అది ఆయన చేయబోతున్నటువంటి విషయం. ఓకే, బాగుంది. 7 చర్చెస్ మనకి తెలుసు. నేను విస్తృతంగా ఈ ప్రతి చర్చిని నేను టచ్ చేయబోవటం లేదు. 7 చర్చెస్ అంతవరకే. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఉన్నటువంటి ఈ 7 సంఘాలు కూడా సార్వత్రిక సంఘానికి సూచనగా మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే ఒక్క సంఘాన్ని ఉద్దేశించి ఐడెంటిఫై చేస్తున్నా సరే చివరికి ఏమంటున్నాడు అని అంటే సంఘములతో అని అంటున్నాడు అనమాట. సో మొత్తాన్ని కూడా ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ ఎవరికి వాళ్ళకి సెపరేట్ చేసి స్పెసిఫిక్ గా పంపించేస్తున్నటువంటివి కాకుండా అందరూ చదివే విధంగా ఒక్క చోటనే కంపైల్ చేయబడ్డాయి. కాబట్టి 7 సంఘాలకి చెప్తున్నాడు అని అంటే ఉన్నటువంటి కంప్లీట్ చర్చ్ తోటి మాట్లాడుతున్నాడు. మీరు గూగుల్ చేసినట్లయితే బుక్ ఆఫ్ రెవల్యూషన్ 7 చర్చెస్ అని అంటే గనక ఇదిగో రకరకాల స్లైడ్స్ వస్తున్నాయి. మీరు చూసుకుంటే గనక దీనిలో 2 ఒకటేమో ఉన్న సమస్యలు ఏంటి అని అన్నాడు, పక్కన ఓవర్కమింగ్ అని అంటే వాటిని జయించే వాడికి ఏం జరుగుతుంది అన్నది చెప్పాడు ఈ స్లైడ్ లో. మీరు ఇది గమనించినట్లయితే ఇది చాలా చిత్రం అనమాట. ఎక్కడ కమెండేషన్ అని అంటే మెచ్చుకోవడం అనమాట. కాండెమ్నేషన్ అంటే ఏంటంటే ఖండించడం, క్వశ్చన్ చేయడం, నీలో ఈ పాపం ఉంది, నీ పరిస్థితి బాగాలేదు, తర్వాత దానికోసం సలహా ఇవ్వటం. తయారు చేసిన ఆయన చక్కగా 4 సీల్ వాడుకున్నాడు అనమాట. ఇంకోటి ఏంటంటే ఛాలెంజ్ అనమాట, నువ్వు గనక సరిగ్గా ఉన్నట్లయితే నీ బ్రతుకు బాగుంటే నీకేం జరగబోతుంది అది చెప్తా ఉన్నాడు. మీరు గమనించినట్లయితే హిస్టారిక్ పాయింట్ ఆఫ్ వ్యూని వాడుకున్నాడు అనమాట. ఏం చేశాడు, 7 చర్చెస్ ని కూడా 7 సీజన్స్ గా డెవలప్ చేసుకున్నాడు. మీరు గమనిస్తున్నారా? 7 సీజన్స్ గా డెవలప్ చేశాడు అనమాట. ఒక విధానం అనమాట, చారిత్రక వాదంలో ఒక విధానం అది. ఓకే, ఇది ఇంకొక స్లైడ్. నేను వీటి గురించి మాట్లాడను ఎక్కువ, నేను దీని గురించి మాట్లాడతాను. ఇది నేను సింప్లిఫై చేసేసుకున్నటువంటి విషయం అనమాట. సంఘాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు, టాలరెన్స్ ఫర్ సిన్. నువ్వు పాపాన్ని పట్టించుకోవటం లేదు, పాపాన్ని పాపంగా చూడడం లేదు నువ్వు, అది అక్కడ విషయం. లైసెన్షియస్నెస్ అని అంటే ఏంటంటే విచ్చలవిడితనం, నీకు యాంటీ నొమైనిజం, నీకు రూల్స్ లేవు, ఏ విధమైనటువంటి నార్మ్స్ లేవు. వాక్యాన్ని నువ్వు ఏం చేసావంటే చులకన చేసేసావు, తగ్గిచ్చేసావు. అందువల్ల ఏమైపోయావంటే విచ్చలవిడితనం జరిగిపోతుంది. అందుకేగా స్క్రిప్చర్ ప్లస్ స్క్రిప్చర్ మైనస్. స్క్రిప్చర్ ప్లస్ అని అంటే అర్థం ఏంటంటే నిన్ను నువ్వు ప్రభువుతో సమానం చేసుకుని, దేవునితో సమానం చేసుకుని కొంత కలుపుతున్నావు. స్క్రిప్చర్ మైనస్ అంటే అర్థం ఏంటంటే దేవుడు పెట్టినంత రూల్స్ అక్కర్లేదు మనకని చెప్పి కొంచెం ఫ్రీడమ్ ని కోరుకుంటున్నావు అన్నమాట. ఐడలేటరీ, విగ్రహారాధన, లస్ట్, కాముకత్వం అన్నమాట, లేదా శరీరాపేక్షలు, శరీరేచ్ఛలు, శరీరం పరిపాలన చేయడం. పావర్టీ, ఏం పావర్టీ అని అంటే ఆధ్యాత్మిక పేదరికం అన్నమాట. నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు పేదోడివి, అయినా సరే కొనుక్కోని అంటాడు.
ఇదేంట్రా బాబు అనుకున్నాను. అయినా సరే కొనుక్కోవాల్సిందే అని అంటాడేంటి? లేదు కొనుక్కోవాలి ఏంటి? యెషయా గ్రంథంలో అనేటువంటి మాటలు అనమాట. డెడ్నెస్ అంటే ఏంటంటే మృతుడివి, బ్రతుకున్నట్టుగా అనిపిస్తుంది కానీ మృతుడివి, అబ్బే లాభం లేదు, చచ్చిన బ్రతుకునేది. వేషధారణ, హిపోక్రసీ అనమాట. నువ్వు అటుంటావో తెలియదు, ఇటుంటావో తెలియదు, 2 రకాల బ్రతుకునేది, 2 నాలుకల ధోరణిది, జుమనస్కత్వం అనేది. ఎక్స్క్యూజ్ మీ. తర్వాత నీ కళ్ళు సరిగ్గా పనిచేయడం లేదు, గుడ్డితనం వచ్చేసింది, నీకు దిగంబరత్వం వచ్చింది, నీకు బట్టలు లేవు అంటే సిగ్గులేనితనం వచ్చేసింది, నీకు స్పృహ లేకుండా పోయింది. ఎన్ని రకాల విషయాలు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు ఈ విషయాలు. నేను అనుకున్నాను అనమాట, నేను మొట్టమొదటిసారి దీని గురించి ఆలోచించినప్పుడు 2011లో అనుకుంటా, బహుశా 2011లోనే ఇప్పుడు వరకుమార్ గారు నేను కలిసి ఒక ప్రోగ్రామ్ లో టీచ్ చేసాం గన్నవరంలో, విజయవాడ పక్కన. ఆ ప్రోగ్రామ్ లో నేను చర్చ్ గురించి మాట్లాడాల్సి వచ్చింది, హెల్తీ చర్చ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, నేను చర్చ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇదిగో ఈ 7 సంఘాల గురించి చదువుకోవడం జరిగింది. అప్పుడు నేను ఈ సమస్యలన్నీ చదువుతా ఉంటే నాకు భయం వేసింది. నాకేమనిపించింది అంటే, సంఘం సంగతి తర్వాత యోహాను అచ్చంగా నా కోసమే ఈ ఈ ఈ సమస్యల్ని రాశాడు, బయట ఎవరి కోసం కాదు, నా కోసమే రాశాడు ఈ సమస్యలు. నాలో పాపం ఉంటే అది పాపాన్ని పాపం అని అనుకోకుండా బ్రతికేస్తున్నాను నేను. అంటే పాపాన్ని పాపంగా ట్రీట్ చేయలేని స్థితికి దిగజారిపోయాను నేను. ఎంత సమస్య చూడండి అది. ఇందులో ప్రతిదీ నాలో ఉంది, లేనిది లేదు. నేను కొంచెం ముందుకు తీసుకునేలాంటున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. ఇందులో ప్రతిదీ మనలో ఉంది. మీలో లేకపోతే దేవునికి వందనాలు, ఉంటే మాత్రం ఈ ఉత్తరాలు మన కోసమే. మన దృష్టి ఎంతసేపు రాబోయేటువంటి రాజు గురించి, విప్పబడబోయే ముద్రల గురించి, ఆ గ్రంథపు చుట్ట గురించి, ధవళ సింహాసనం గురించి, లేచి నిలబడినటువంటి గొర్రెపిల్ల గురించి, ఆయన ముందు సాగిలపడిన 24 పెద్దల గురించి, ఆయన కాళ్ళ దగ్గర పెట్టినటువంటి ఆ కిరీటాల గురించి, ఆయన చుట్టూ ఎగురుతూ ఉన్నటువంటి ఆ 4 ఇదే ఎంతసేపు మన ఆలోచన, ఎంతసేపు ఇదే మన ఆలోచన. కానీ దీని లోపు ఎప్పటి సంఘం ఇది? మొదటి శతాబ్దంలో సంఘం. 27లోనో 28లోనో ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహణమైపోతే ఈయన 96లో రాస్తే, అంటే 30 నుంచి 96 లోపు, 60 సంవత్సరాల లోపు సంఘం యొక్క దుస్థితి. 7 సంఘాలు ఏర్పడేటప్పటికి 65 అలా అనుకుందాం పని. ఒక 30-40 సంవత్సరాల్లో సంఘం ఇలాగూ కుంగిపోయిందా? ఈ స్థితికి వచ్చేసిందా? ఇంత కఠినమైనటువంటి పాపాన్ని దేవుడు వాళ్ళల్లో గుర్తించి వాళ్ళని వార్న్ చేయాల్సిన కండిషన్ వచ్చేసిందా? మైకల్ హార్టన్ అనుకుంటా, బహుశా సోలా స్క్రిప్చర్ పుస్తకానికి ముందు మాట రాస్తా అంటున్నాడు అన్నమాట. స్క్రిప్చర్ ప్లస్ అయితేనేమో లీగలిజం, స్క్రిప్చర్ మైనస్ అయితేనేమో యాంటినోమైనిజం. అంటే నో రూల్స్, నో డిసిప్లిన్, నో కంట్రోల్, ఐఎమ్ ద బాస్. అది లీగలిజం అయినా నేనే బాస్ని, యాంటినోమైనిజం లైసెన్షియస్నెస్ అయినా నేనే బాస్ని. అంటే ఏం చేస్తున్నాము? ఏదైనా తోటలో చేసినటువంటి తప్పునే మనం ఇంకా చేస్తానే ఉన్నాం. ఏంటి? ఏదైనా తోటలో ఇవ్వబడినటువంటి వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని తమ పద్ధతిలో ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాం అంటే, లేఖనాన్ని మన పద్ధతిలో ఇంటర్ప్రిట్ చేస్తూ, వివరణ ఇచ్చుకుంటూ ఇదే కరెక్ట్ అని అనుకుంటున్నాము, అలానే బ్రతుకుతున్నాం మనం. మనకి భయం వేయాలి. నేను అందుకనే వస్తున్నానని చెప్తున్నాడు ఆయన. నేను వస్తున్నాను అని అన్నాడు అనమాట. అసలు తలుపు దగ్గరే నిలబడున్నాను, తలుపు తడుతున్నాను అని అంటున్నాడు. మనం ఎంతసేపు తలుపు దగ్గర నిలబడి తలుపు తట్టేది ఎవరి కోసం అంటే అవిశ్వాసుల కోసం అని అనుకుంటాం. మనం పాడే పాట కూడా అదే పాడతాం. కానీ ఇక్కడ రాస్తుంది ఎవరికంటే చర్చ్కి రాస్తున్నాడు. యూ హ్యావ్ కెప్ట్ మీ అవుట్,
మీరు నన్ను బయట పెట్టి తలుపులు మూసుకున్నారు, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను. నాకు ఆ స్టోరీ చదివితే, ఆ ఇన్సిడెంట్ చదివితే, అంటే ఆ ఇన్సిడెంట్ ఆ స్టోరీ అని అంటే ఎట్లాంటి దేవుడైనా, తెలుగు సినిమాల్లో హీరోల ఎంట్రన్స్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఎడం కాలుతోనో కుడి కాలుతోనో ఒక తను తనితే బూటేసుకున్నటువంటి కాలుతోటి తలుపులు బద్దలయ్యి అవతల పడిపోతే గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడనమాట హీరో. అలానే రావాలి హీరో వస్తే కనుక, లేకపోతే కుదరదు. అతను హీరో అవడు. తలుపు దగ్గర నిలబడి తడతాడేంటి ఈయన? ఎంత జెంటిల్ గాడ్ ఈయన, పెద్ద మనిషి, ఎంత హుందాగా బిహేవ్ చేస్తాడు. నువ్వు రమ్మంటేనే వస్తాను, నేను వచ్చి ఆక్రమించుకొని నిన్ను. ఇదేంటి ఇలాంటి దేవుడు, ఇంత మంచి దేవుడు ఏంటి? ఇంకా 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 నన్ను ఎలా సహిస్తున్నాడు, ఎలా భరిస్తున్నాడు? నేను చచ్చిపోయినోడిని, ఉమ్మేసేయాల్సిన పరిస్థితిలో ఉన్నాను నేను, అయినా సరే నా వంక చూసి నాతో మాట్లాడతాడేంటి? నేను పేదోడని తెలుసు, అయినా కొనుక్కోమంటాడేంటి? కొనుక్కోవడానికి అవకాశం ఇస్తాడేంటి? ప్రభు ఏం చేస్తున్నాడంటే సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు అనమాట, దిస్ ఈస్ యువర్ సిన్, దిస్ ఈస్ యువర్ సిన్. ఈ పాపాలు సంఘంలో లేనటువంటి కాలం లేదు, లేనటువంటి యుగం లేదు. మనం గమనించాల్సినటువంటి విషయం. సంఘ చరిత్రలో టాప్ టు బాటం మనం గమనించుకుంటా వస్తే, టాప్ లీడర్షిప్ నుంచి కింద ఉన్నటువంటి కామనర్స్ వరకు, కామన్ మెంబర్స్ వరకు, లే పీపుల్ వరకు గమనిస్తే సేమ్ సిన్స్. ఐ స్టాండ్ కండెమ్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ వర్డ్. నా వ్యక్తిగతమైన జీవితం గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ వాక్యం నన్ను ఖండెమ్ చేసినటువంటి స్థితిలో, ఖండించిన స్థితిలో నేను నిరుత్తరుడిగా నిలబడున్నాను. ఇది మనల్ని వణికేలా చేయాలి, గడగడలాడేలా చేయాలి. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ అన్ ఈవినింగ్ క్లాస్, దిస్ ఈస్ ఫర్ అవర్ ఎవ్రీడే లైఫ్. అనుదిన జీవితంలో మన బ్రతుకు ఎలా ఉంది, ఏంటి మనం చేస్తున్నటువంటిది. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. రకరకాల నంబర్స్, రకరకాల దర్శనాలు, రకరకాల ముద్రలు, ఇంకా దూతలు, తర్వాత బోరలు, శ్రమలు, మృగాలు, భవిష్యత్తులో సంభవించబోతున్నటువంటి విషయాలు. ఇప్పటికీ ఏమైనా జరిగినాయా అని అంటే కనుక ఏమి జరిగినాయో మనకు తెలియదు, ఏమి జరగబోతున్నాయో మనకు తెలియదు, ఎంత కాలంలో జరుగుతాయో తెలియదు. అంతా కూడా ఏంటి అనంటే బహుశా ఇలా జరగడానికి అవకాశం ఉంది, ఇది దీన్ని ఇండికేట్ చేస్తుంది, ఇది దీన్ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 666 దగ్గరకు వచ్చేటప్పటికి మొదటి శతాబ్దం, రెండవ శతాబ్దంలో ఉన్న నీరో చక్రవర్తే 666 అని అనుకున్నారనమాట. నీరో చక్రవర్తి అంటే సీజర్ నీరో. ఆ అక్షరాలన్నిటితోటి కౌంట్ చేయడానికని ట్రై చేశారు, న్యూమరాలజీని ఉపయోగించి. జమర్షియా అన్నమాట, ట్రై చేశారు. అయ్యుంటాడు అనుకున్నారు, కాదు, అవ్వలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి చక్రవర్తి అయ్యుంటాడు అని అనుకున్నారు, అవ్వలేదు. సో ఏంటి అనంటే మనుషులు ఎప్పటికప్పుడు ఇవ్వబడినటువంటి ఆ విషయాన్ని నేర్చుకునేటువంటి కొత్త కొత్త విషయాలతోటి అప్లై చేయడానికో, లేకపోతే గనక వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, అంతవరకే. కానీ ఇలా జరుగుతుంది, ఈ విషయాలు అంటే ఈ పొలిటికల్ కండిషన్స్ జరుగుతాయి, ఈ రిలీజియస్ కండిషన్స్ జరుగుతాయి, ఈ మిలిటరీ కండిషన్స్ జరుగుతాయి, ఇలాంటి వాటిని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్ గా ఇలానే జరుగుతుందా మనకు తెలియదు. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మం అని అంటాడు అనమాట. ధర్మ విరోధి అని అంటాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆ స్థలంలో, పరిశుద్ధ స్థలంలో నిలబడాలి అని అంటాడు. ఏ పరిశుద్ధ స్థలంలో నిలబడాలి? లిటరల్ గా యెరూషలేం గురించి మాట్లాడుతున్నాడా, వేరే ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నాడా? దీని దగ్గర నేను మీకు ఒక మాట చెప్తాను. ప్రాఫెసీ వాచర్స్ అని చెప్పి ఉంటారనమాట. ప్రాఫెసీ వాచర్స్ అంటే అర్థం ఏంటంటే కొంతమంది ఇంకా వాళ్ళకి అచ్చంగా పని ఏంటి అని అంటే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటిది కావచ్చు, యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటివి కావచ్చు, లేకుంటే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ఉన్నటువంటివి కావచ్చు, లేకుంటే ఇప్పుడు రెవల్యూషన్ లో ఉన్నటువంటి ఈ ఆయా రకాల దర్శనాలు ఇవన్నీ కావచ్చు. వీటినన్నిటినీ ఎదురుగా పెట్టుకుని మారుతూ ఉన్నటువంటి ఆయా రకాల రాజకీయ పరిస్థితుల్ని
రాజకీయ వాతావరణాలని అంచనా వేసుకుంటూ బహుశా ఇలా జరగడానికి అవకాశం ఉంది, ఇదిగో ఇది జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇలా జరగబోతుంది. ప్రాఫెసీ వాచర్స్ వాళ్ళ పని అచ్చంగా ఏంటి అని అంటే ప్రవచనాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఏది ఎక్కడ జరగబోతుంది. డొనాల్డ్ ట్రంప్ ని 666 అని చెప్పి కొంతమంది వాదన తీసుకుని వచ్చారనమాట. అతని పేరులో ఉన్నటువంటి అక్షరాలని లెక్కించడానికని ప్రయత్నించారు. తర్వాత టెలవీవ్ ని కాకుండా జెరూసలేం ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ద యుఎస్ఏ రికగ్నైజెస్ ఇట్ అని చెప్పి ఆయన సంతకం పెడితే ఇంకేముంది, అయిపోయింది, ఇంకా యుగాంతం ఇది అనేసారనమాట. రకరకాల ఆలోచనలు మనుషులకి, రకరకాల ఆలోచనలు. ఏం జరుగుతుంది అని అంటే బహుశా మన వర్కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి, ఎస్కటాలజీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏంటి అనేటువంటిది. నేను అందుకనే విస్తరించి మాట్లాడట్లేదు. నేను కొన్ని విషయాల గురించే మాట్లాడుతాను, కొన్నిటినే నేను వాన్ చేయడానికి ట్రై చేసి ఆపేస్తాను. ఉన్నటువంటి చాప్టర్స్ ని ఒక ఎవరిది లియోనార్డ్ రిచర్డ్ అనుకుంటా, రిచర్డ్స్ హ్యాండ్ బుక్ లో నుంచి తీసుకున్నాను నేను దీన్ని. రిచర్డ్ ఏమంటాడు అంటే, లియోనార్డ్ రిచర్డ్ ఏమంటాడంటే అసలు ఇక్కడ ఉన్నటువంటివి జస్ట్ ఎ మినిట్. Sorry, I just wanted to show you a book. లియోనార్డ్ కాకుండా లారెన్స్ రిచర్డ్స్ అన్నమాట. రిచర్డ్స్ హ్యాండ్ బుక్ బాగుంది, మీకు ఏమైనా దొరికితే కనుక కొనుక్కోవడానికి ట్రై చేయండి. పబ్లిషర్ కూడా మంచి పబ్లిషర్, వర్డ్ బుక్స్ అని చెప్పి థియలాజికల్ స్టఫ్ ని ప్రమోట్ చేసేటువంటి పబ్లిషర్ అనమాట. సెకండ్స్ లో ఎక్కడో దొరికింది నాకు, ఒక 50 రూపాయలకు 60 రూపాయలకు కొనేసుకున్నాను. బాగా ఉపయోగపడేటువంటి పుస్తకం. ప్రతి బుక్ ని మీరు మరికొంచెం బాగా చదువుకోవడానికి బాగా పనిచేసేటువంటి పుస్తకం. ఈయన తీసుకొచ్చినటువంటిది అనమాట. ఈయన ఏమంటాడంటే, రిచర్డ్స్ ఏమంటాడంటే, సారీ నేను ఏ విధంగానూ కూడా కంక్లూషన్ ఇవ్వలేను అని అంటాడు. దేని కంక్లూషన్ ఇవ్వలేను అని అంటాడు? ఉన్నటువంటి చాప్టర్స్ లో ఇన్సిడెంట్స్ ఇవ్వబడినటువంటి చాప్టర్స్ పద్ధతిలోనే ఆర్డర్ లో జరుగుతాయా లేకపోతే ఎలా జరుగుతాయి నేను చెప్పలేను. ఆయన చెప్పేటువంటి మాట అనమాట. క్రోనలాజికల్ గా మాట్లాడాలి అని అంటే ఇక్కడున్న పద్ధతిలోనే 1 నుండి లేదా 4 నుండి 16 వరకు 18 వరకు ఇట్లానే జరుగుతాయా తెలియదు అని అంటాడు అనమాట. కానీ అందుకని ఏం చేశాడనంటే ఉన్నటువంటి ప్రతి చాప్టర్ లో ఒక్కొక్క హైలైట్ ని బయటికి తీసుకుని వచ్చాడు. అంతవరకే చేశాడు ఆయన. తర్వాత హెన్రియటా మియర్స్ అని చెప్పి మంచి బైబిల్ టీచర్ ఏమే, సండే స్కూల్ మెటీరియల్ బాగా తయారు చేసినటువంటి ఆమె. వాట్ ద బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ పుస్తకాన్ని బిల్లీ గ్రహం ఎవాంజలిస్టిక్ క్రూసేడ్స్ లో కొత్తగా రక్షణ పొందినటువంటి వాళ్ళకి చదువుకోవడానికి అట్లా ఇచ్చేటువంటి మెటీరియల్ అనమాట. ఇది కూడా మంచి బుక్. ప్రతి బుక్ కి మంచి ఇంట్రొడక్షన్ నోట్స్ రాశారనమాట. మీరు ఇది దొరుకుతుందో దొరకదో తెలియదు, చూసారు పుస్తకాన్ని. ఇది కూడా సెకండ్స్ లో కనుక్కున్నదే, ఈజీగా దొరికింది. బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. నేను మీకు మెటీరియల్ తర్వాత ఏమంటానంటే రిసోర్సెస్ ఏమేమి రిఫర్ చేశాను, ఏమేమి చదువుకున్నాను ఇవన్నీ మీకు ఇస్తానని చెప్పాను. నేను లిస్ట్ పెడతాను, ఒక PDF పెడతాను, వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే 1, 2, 3 మనం ఆల్రెడీ మాట్లాడున్నాం. 4వ అధ్యాయంలో ప్రభు సింహాసనాసీనుడయ్యాడు. తర్వాత గొర్రెపిల్ల నిలబడ్డాడు. మొదటి 6 ముద్రలు 4 గుర్రాల మీద కూర్చున్నటువంటి వాళ్ళన్నమాట, 4 హార్స్మన్. ఆ తర్వాత విమోచించబడిన వాళ్ళు. మళ్ళీ 7వ ముద్ర మొదటి 4 బోరలు, తర్వాత 5, 6 బోర్లు, తర్వాత గ్రంథపు చుట్ట అన్నమాట, 2 సాక్షుల గురించి. ఆ తర్వాత 7వ బోర. తర్వాత 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ గర్భం దాల్చినటువంటి ఒక స్త్రీ, మహాఘట సర్పం. 13వ అధ్యాయంలో 2 మృగాలు, సముద్రంలో నుండి పైకి వచ్చినటువంటి మృగం ఒకటి, నేలలో నుంచి పైకి వచ్చినటువంటి మృగం ఒకటి. 14వ అధ్యాయంలో తీర్పు.
15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 7 దూతలు, 7 తెగుళ్ళు. 16వ అధ్యాయంలో 7 పాత్రలు అన్నమాట. 17వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మహావేశ్యని ఏమనుకున్నారు అని అంటే రోమ్ అని అనుకున్నారు అనమాట. రోమ్ అని అనుకున్నారు. కానీ రోము పతనం అయిపోయి చాలా శతాబ్దాలు అయిపోయింది. తర్వాత 18వ అధ్యాయము బబులోను కూలిపోవటం. అక్కడ ఉపయోగించబడినటువంటి మహావేశ్య ఎవరు అని అంటే ఇదిగో ఈ బబులోనే అని చెప్పి, ఆ బబులోను ఏ విధంగా ఉంటది అని చెప్పి వర్ణిస్తూ, ఆ బబులోను ఏ విధంగా నాశనం అయిపోయిందని వర్ణిస్తూ, 19వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆ బబులోను పతనం అయిపోయినందుకు గాను పరలోకంలో ఏ విధమైనటువంటి సంతోషం. ప్రభు విజయం సాధించడం, సంపూర్ణంగా సాతాను బందీ అయిపోవడం, నూతన యెరూషలేము, యేసుక్రీస్తు ప్రభు నేను వస్తున్నాను అని చెప్పి చెప్పడం. ఓకే, కొన్ని కాంప్లికేషన్స్ అన్నమాట. ఈ కాంప్లికేషన్స్ నేను మాట్లాడను పెద్దగా. మళ్ళీ చెప్పానుగా, నాకు సహోదరులు మంచి ఫెసిలిటీ ఇచ్చారు మిలేనియం గురించి, ట్రిబ్యులేషన్ గురించి. 3 వ్యూ పాయింట్స్, 2 స్టేజెస్, ట్రిబ్యులేషన్ గురించి మళ్ళీ 3 వ్యూ పాయింట్, 3 లెవెల్స్ అని చెప్పి. ఏంటి అనంటే మిలేనియం గురించినటువంటి వ్యూ పాయింట్స్. పోస్ట్ మిలేనియం మీకు ఆల్రెడీ వర్కుమార్ గారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. రెండవ రాకడ అనేటువంటిది మిలేనియం తర్వాత వస్తుంది అని చెప్పి. పోస్ట్ సెకండ్ కమింగ్, పోస్ట్ మిలేనియం, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత రెండవ రాకడ. అమిలీనియం అని అంటే అర్థం ఏంటంటే అనంటే నో అని అర్థం అనమాట. మిలేనియం అనేది లేదు, అసలు మిలేనియం లేదు అనంటే అది 1000 ఏండ్లు అనేటువంటిది నిజంగా 1000 ఏళ్ళు కాదు, సూచన ప్రాయమే. యేసు ప్రభు వచ్చినప్పుడు మొత్తం ఒక్క దెబ్బకి క్లోజ్ అయిపోతుంది అసలు ఉన్నటువంటిదంతా కూడా అని చెప్పి. ప్రీమిలేనియం అని అంటే ఏంటంటే ముందు, బిఫోర్ అన్నమాట. అక్కడ పోస్ట్ అంటేనేమో ఆఫ్టర్, ప్రీ అని అంటేనేమో బిఫోర్. అంటే ఆ ప్రభు వస్తే, ప్రభు వచ్చిన తర్వాత ఆయనతో కలిసి మనం అందరమీ ఒక 1000 ఏళ్ళు పరిపాలన చేస్తామని చెప్పనమాట. ఎప్పుడు జరుగుతుంది, ఏది జరుగుతుంది తెలీదు. ట్రిబ్యులేషన్ కూడా, శ్రమల కాలం కూడా, మహాశ్రమల కాలం కూడా అన్నమాట. నేను చిన్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఇస్రాయేల్ గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు అనమాట ఊళ్ళల్లో. సో ఆయన వచ్చారు ఊళ్ళోకి, మీటింగ్స్ పెట్టారు అని అంటే గబగబా వెళ్ళి కూర్చునే వాళ్ళని. ఎక్కడో పరమగీతంలో నుంచి ఒక వచనం తీసుకునేవాళ్ళు, ఒక లైన్ చదివించేవాళ్ళు. చదివించి ఇంకా దాదాపుగా 2-2.5 గంటల పాటు బైబిల్ మొత్తం మొదటి నుండి చివరి వరకు చెప్తా ఉండేవాళ్ళు. ఓన్లీ ప్రకటన గ్రంథం గురించి మాట్లాడేవాళ్ళు, రెండవ రాకడ గురించి, శ్రమల గురించి ఇవే మాట్లాడేవాళ్ళు అనమాట. సో అప్పటి నుంచి ఒక పిక్చర్ మైండ్ లో పడిపోయింది. ఏంటి మైండ్ లో పడిపోయిన పిక్చర్ అని అంటే ఏంటంటే, అమ్మో శ్రమలు బాబోయ్ బతుకేంటి అని చెప్పి. అంటే ట్రిబ్యులేషన్ కి ముందు జరగబోతుందా 1000 ఏండ్ల పాలన, ట్రిబ్యులేషన్ మధ్యలో జరగబోతుందా, ట్రిబ్యులేషన్ తర్వాత జరగబోతుందా? అంటే ట్రిబ్యులేషన్ తర్వాత జరిగితే మన బ్రతుకేంటి? ఒకవేళ ట్రిబ్యులేషన్ మధ్యలో అయితే గనక 7 ఏళ్ళు అయితే గనక, ఆ 7 ఏళ్లలో 3.5 ఏళ్ళన్నా మనం తట్టుకుని నిలబడగలుగుతామా? అమ్మో నా వల్ల కాదని అంటే గనక నేను అప్పుడు ఏమైపోతాను? చిన్నప్పటి భయాలన్నమాట ఇవన్నీ నాకు. చిన్నప్పటి భయాలన్నమాట. ఇప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటే ముఖం మీద కొంచెం నవ్వొస్తుంది, కానీ ఇది వరకు నవ్వొచ్చేది కాదు. గుండె ముడుచుకుపోయేది, ముఖం కూడా ముడుచుకుపోయేది అనమాట. ఎందుకు ఇదంతా, ఈ నోట్స్ అంతా మీకు ఇస్తాను కాబట్టి మీరు చూసుకోవచ్చు. నేను ఇవ్వనక్కర్లేదు మీకు అసలు, నిజానికి సరిగ్గా చెప్పాలంటే. మీకు మంచి నోట్స్ ఆల్రెడీ ఇస్తున్నారు అనమాట. 13వ అధ్యాయంలో ఈ 2 మృగాల గురించి ఒకసారి మాట్లాడదాం. ఒక్క నిమిషం, ఎక్కువసేపు మాట్లాడదాం. 13వ అధ్యాయంలో 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చటం. ఏంటంట, దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చింది. పొలిటికల్ పవర్ అన్నమాట, వైలెన్స్.
అథారిటీ, గవర్నెన్స్. తర్వాత మీరు గమనించినట్లయితే 5వ వచనంలో అధికారము దానికి ఏర్పాటు ఆయన. తర్వాత 7వ వచనంలో పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడింది. తర్వాత ప్రతి వంశము మీదను, మీరు మాటలు గమనించాలి, ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారం దానికి ఇవ్వబడిను. సో ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా ఎట్లా ఉందో గమనించాలి మీరు. అక్కడ ఉన్నటువంటివి యేసుక్రీస్తు ప్రభువు గురించి ఏ మాటలైతే చెప్పబడినయో అవే మాటలు దాదాపుగా తీసుకొని వచ్చి ప్రతి వంశము, ప్రతి ప్రజ, ప్రతి భాష, ప్రతి జనము. ఓకే, బాగుంది. 2వ మృగం ఏంటనంటే 11వ వచనంలో భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చట చూచితను. చిత్రమైనటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. దానికి గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండే, ఘట సర్పం వలె మాట్లాడుతుంది. అవడానికేమో మృగము, క్రూర మృగము, చూడడానికేమో గొర్రెపిల్ల కొమ్ము లాగా మాట్లాడుతుంది. ఇదేంటిది అనంటే మీరు చూసినట్లయితే 12వ వచనంలో మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. భూమికి ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఇదేంటి అనంటే తర్వాత దానికి పైన 15వ వచనం చివరిలో మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడింది. ఏంటి అనంటే రిలీజియస్ గవర్నెన్స్ అన్నమాట. ఒక పక్కనేమో పొలిటికల్ గవర్నెన్స్, ఇంకొక పక్కనేమో రిలీజియస్ గవర్నెన్స్. అంటే భూమిని యావత్తు తన చేతుల్లోకి తీసుకోవడానికి సాతాను చేసేటువంటి ప్రయత్నం అన్నమాట. 3వది ఏంటి అనంటే 666 యాక్చువల్ గా ఏంటి అనంటే జమర్షా, జూయిష్ న్యూమరాలజీ. మీరు గమనించినట్లయితే ఏకతా కపూర్ అని చెప్పి హిందీలో ఒక టెలివిజన్ ప్రొడ్యూసర్ ఒక ఆమె ఉన్నారు. ఆమె EKTA రాసుకుంటే ఆమెకి లైఫ్ బాగాలేదు, వ్యాపారం సరిగ్గా జరగటం లేదు. అందుకని న్యూమరాలజిస్ట్ ఆమెకి సలహా చెప్పారంట, పేరులో ఒక ఏ కలుపుకోండి అని చెప్పి. అందుకని EKTA 2 ఏళ్ళు అనమాట. జయలలితకి కూడా అట్లాగనే, తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జయలలిత గారికి కూడా అట్లాగే జయలలిత ఒక ఏ ఉంటే బాగాలేదు, మీకు అధికారం నిలబడాలి, కంటిన్యూ అవ్వాలి అంటే కనుక ఇంకొక ఏ కలుపు. న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అనమాట. ఈ సంఖ్యాశాస్త్రం భారతదేశంలో ఎట్లా ఉందో యూదులకు కూడా సంఖ్యాశాస్త్రం ఉంది. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు వీళ్ళు అని అంటే పక్కన ఉన్నటువంటి గ్రీకుల నుంచి అరువు తెచ్చుకున్నారు. గ్రీకులకి ఇట్లాంటి వాటి మీద విపరీతమైనటువంటి ఇష్టం. వాళ్ళకి సైన్స్, నాలెడ్జ్, న్యూ థింగ్స్ అన్ని కూడా వాళ్ళు పర్సీవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా దాని దగ్గర నుంచి తెచ్చుకున్నారు అనమాట. సో జూయిష్ న్యూమరాలజీని అప్లై చేయడం కోసం చేసేటువంటిది అనమాట. ఓకే, వద్దు, ఇవన్నీ నేను ఇంకా మీకు మాట్లాడనక్కర్లేదు. సో ఒకటే ఏంటనంటే ఈ 666 ఏంటి అనంటే ఎవరికీ తెలియదు. 3 రకాల సెన్సెస్. ఏంటి 3 రకాల సెన్సెస్ అనంటే ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఏ మ్యాన్. ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మీరు గమనించినట్లయితే ఇక్కడ లెట్ ద వన్ హూ హెస్ అండర్స్టాండింగ్ క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ ద బీస్ట్ ఫర్ ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఏ మ్యాన్. నంబర్ ఆఫ్ ఏ మ్యాన్, ఎవరో ఒక మానవుడిది. ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ పర్సన్. అది అతను ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇట్ ఈస్ ఏ నంబర్ ఆఫ్ హ్యుమానిటీ. మానవులు వాడేటువంటి ఒక నంబర్ అది. ఈ మూడింటిలో ఏది కరెక్ట్ ట్రాన్స్లేషన్ అనేటువంటిది ఎవరికి తెలియదు. 3 ట్రాన్స్లేషన్సే, మూడింటిని అర్థం చేసుకోవచ్చు. ఎందుకోసం నేను దీన్ని మాట్లాడుతున్నాను అనంటే ఈ 666 ఎప్పుడు వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, మనం ఉన్న టైంలో వస్తే మన బ్రతికేంటి. 2012లో అనుకుంటా, బహుశా ఎప్పుడో 2004లో
అసలు ఎక్కడ టోల్ గేట్స్ లేనటువంటి విధానం చూసి నేను ఆశ్చర్యపోయాను. టోల్ గేట్లు లేకుండా డబ్బులు కలెక్ట్ చేస్తా ఉంటాను. అంటే అర్థం ఏంటి? కారు దాని గుండా వెళ్తా ఉంటే కారులో ఉన్నటువంటి దాన్ని సెన్సర్ రీడ్ చేసి మనీ కట్ చేసుకుంటుంది. అప్పుడు మన దగ్గరికి వచ్చేసింది అది. అంటే మనిషి తనలో కూడా ఈ విధమైనటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవటం. ఇప్పుడు ఐరిస్ టెక్నాలజీ, కళ్ళని వాడుతున్నారు. సో మనకేంటంటే టెన్షన్ ఎంతసేపు, ఎప్పుడు రాబోతుంది, ఎలా రాబోతుంది, ఎవరి ద్వారా మొదలవుతుంది, ఎక్కడ మొదలవుతుంది, మనకి ఎంతసేపు ఇదే టెన్షన్. మన గమనిక యావత్తు, మన అవగాహన యావత్తు వేటి మీదకి వెళ్ళిపోతుంది అని అంటే, అర్థం కాకుండా కొంచెమే చెప్పబడినటువంటి విషయాల మీదకి వెళ్ళి వాటితోటి మనం పెనుగులాడుతా మన టైం అంతటిని కూడా కోల్పోతున్నాం, వేస్ట్ చేస్తున్నాం, పక్కన పడేస్తున్నాం. నేను అందుకని రెవల్యూషన్ మొదలు పెట్టేటప్పుడే నేను మీకు ఒక మాట చెప్పాను. అసలు ఏ విధంగానూ విడిచిపెట్టడానికి, విస్మరించడానికి అవకాశం లేని విషయాలనేమో నిర్లక్ష్యం చేస్తూ, మనకి అర్థం కాని విషయాల మీదేమో పూర్తిగా సమయాన్ని వెచ్చిస్తూ 2 రకాలుగాను నష్టం చేసుకుంటుంది సంఘం. అందుకని మళ్ళీ ప్రాఫెసీ వాచర్స్ ప్రకటనలో ఉన్నటువంటి ప్రవచనాలని, లేఖనంలో ఆయా ప్రదేశాల్లో ఇవ్వబడినటువంటి ప్రవచనాలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఉన్నటువంటి చుట్టూ ఉన్న సమకాలీన సమాజంతో లెక్కలు వేసుకుంటూ కాలం గడుపుతా ఉంటున్నాం మనం. ఈలోపు మన వ్యక్తిగత క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి, వ్యక్తిగత పవిత్రత, వ్యక్తిగత పరిశుద్ధత, సంఘ పవిత్రత, సంఘ పరిశుద్ధత, సవార్థీకరణ, వీటి మీద మన దృష్టి ఉంటుందా అంటే తొలగిపోతుంది. అందుకే యాక్చువల్ గా 4వ అధ్యాయంలో నుంచి మనల్ని లోపలికి తీసుకుని వెళ్ళేటప్పుడు యోహాన్ ఏం చేశాడంటే, ప్రభు ఏం చేశాడంటే యోహానికి 2-3 అధ్యాయాల్లో అచ్చంగా సంఘానికి వార్న్ చేశాడు. థింక్ ఆఫ్ యువర్ కండిషన్ టుడే. ఇవాల్టి నీ పరిస్థితి ఆలోచించుకో. భవిష్యత్తులో నేను ఇలా చేయబోతున్నాను, నేను నీ కోసం రాబోతున్నాను. ఆ తీర్పు కోసం నువ్వు సిద్ధపడాలి అని అంటే నువ్వు ఇవాల్టి నీ పరిస్థితిని సరిచేసుకో. వితౌట్ టుడే దేర్ కెనాట్ బి ఎనీ టుమారో. మనం ఏం చేస్తాము, 2-3 మీద నుంచి ఒక ఎగిరి లోపలికి వెళ్తాం అనమాట. 11, 12, 13, 14 ఇక ఈ అధ్యాయాలన్నీ చూసుకుంటా ఉంటాం. ఎక్కడ జరగబోతుంది, ఏం జరగబోతుంది, ఈ రోమ్ ఎక్కడ, ఈ బబులోన్ ఎక్కడ, ఈ మహావేశ్య ఎక్కడ, ఈ ఘటసర్పం ఎక్కడ, అదిగో ఆ స్త్రీ ఎవరు, ఆమెకు పుట్టిన బిడ్డ ఎవరు, ఎటు వెళ్ళిపోయారు, ఆ మృగాలు ఏంటి, 666 ఏంటి, ఎంతసేపు ఇదే తప్పను. నంబర్స్ ని ఏ విధంగా వివరించుకోవాలి, కష్టాలు పడిపోతా ఉంటాం అనమాట మనం. ఇగో మొన్న కొంతమంది అయితే ఘోరంగా, మార్టిన్ లూథర్ గారు కూడా ఒక 666 అని ఉన్నారు. ఎవరని ఉంటారు, మీకు అర్థమై ఉంటుంది. ఎవరని ఉంటారు? రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఆయన ఎదురు తిరిగాడు కాబట్టి క్యాథలిక్ సంఘం ఏముంది అని అంటే, ఇదిగో ఈ ఎదురు తిరిగిన వీడే 666 అని అన్నారు అనమాట. అంటే చర్చ్ కూడా ఏమంత సరైనటువంటి రీతిలో స్పందించాలి ఆ థింగ్స్ కి. తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఎవరిని పడితే వాళ్ళని, ఇదే ప్రాఫెసీ వాచ్ పేరుతోటి మనం వేస్ట్ చేసుకునేటువంటి కాలం అనమాట. ఇవన్నీ అక్కర్లేదు మనకి, ఇవి కూడా వద్దు, చాలు. నేను కావాలని చెప్పి తీసుకువెళ్తున్నాను. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒక పక్కన మోసం, ఒక పక్కనేమో నాశనం. అదే సమయంలో ఆరాధన. ఎవరికి ఆరాధన? అదిగో ఆ మృగం యొక్క ప్రతిమకి ఆరాధన అనమాట. నమస్కారం చేయండి, నమస్కారం చేయండి అని అంటాం అనమాట. దానితో పాటుగా ప్రజలందరి మీదకి వచ్చేటువంటి శ్రమలు, తర్వాత రోజువారీ కార్యకలాపాలకి ఏ విధంగానూ క్రయ విక్రయాలు చేయడానికి అవకాశం లేకపోవడం, ఇదంతా భయమే. అయితే మనం గమనించాల్సిన విషయం, 13 అధ్యాయాలకు వచ్చి ఒకసారి మనం అంటే మధ్యలో ఉన్నటువంటి విషయాలు మనం మిస్ చేస్తే జరిగే సమస్య అనమాట. భూనివాసులందరూ 8వ వచనం చదువుతున్నాను. అనగా జగదుత్పత్తి మొదలుకుని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ముందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. రాసిన మాటలు అర్థమవుతున్నాయా? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ముందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేదురు. ఎవడైనా చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనా చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనా ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయములో
పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఎండ్యూరెన్స్ అన్నమాట. పరిశుద్ధులు తట్టుకుని నిలబడుతున్నారా లేదా, వాళ్ళ విశ్వాస జీవితంలో వాళ్ళు స్థిరంగా ఉన్నారా లేదా. ఎందుకు మీరు 12వ అధ్యాయంలో చూసినట్లయితే 12వ అధ్యాయం 10వ వచనంలో, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఎంత నమ్మకమో చూడండి, ఎంత నిరీక్షణ చూడండి, ఎంతవరకు ఇది నిత్యత్వంలోకి అన్నమాట. సో ఒక పక్కనేమో మనల్ని వంచడానికి, మనల్ని కృంగదీయడానికి, మనల్ని నాశనం చేయడానికి వాడు రాత్రింబగళ్ళు నేరాలు మోపుతున్నాడంట. అయితే ఇంత చేసి వాడి బ్రతికేంటబ్బా అనంటే వాడు పడద్రోయబడి ఉన్నాడు, వాడి పని అయిపోయింది. అక్కడ ఏమంటున్నాడు చూసారా 11వ వచనంలో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. క్లారిటీ అన్నమాట. ఏమి జరగడానికి అవకాశం ఉంది, స్టిల్ పరిశుద్ధులు ఏ విధంగా నిలబడి ఉండడానికి అవకాశం ఉంది, మనకి అర్థం కావాల్సినటువంటివి ఇవి. నన్ను ప్రకటన గ్రంథం యావత్తులోను ఆకర్షించినటువంటివి ఇవి. మేము చిన్నప్పుడు స్టూడెంట్స్ గా ఉన్న రోజుల్లోనమాట 82, 83 ఆ ప్రాంతంలో నేర్చుకున్నటువంటి ఒక ఇంగ్లీష్ కోరస్, thou art worthy అనేటువంటి కోరస్ అన్నమాట. అదే కోరస్ లో రెండవ భాగం ఏంటి అనంటే, he is worthy. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ అవగాహన మొత్తం ఆ పాట రాసిన ఆయన అని గమనించుకుంటే, రెవల్యూషన్ 4:11 4వ అధ్యాయం 11వ వచనంలో సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుణ్ణి, తండ్రిని చూస్తూ, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు ఈ సింహాసనం ఎదుట ఆ గ్రంథాన్ని విప్పటానికి కోసం అని చెప్పి 7 ముద్రలు వేసిన గ్రంథాన్ని విప్పటం కోసం ఎవరు అనంటే, ఇదిగో దావీదుకు చిగురైనటువంటి యోధా గోత్రపు సింహం, ఆ పేరు కలిగినటువంటి గొర్రెపిల్ల నిలబడ్డాడు అనమాట. ఆయన్ని చూసి ఏం పాడుతున్నారు తెలుసా? ఒక పక్కనేమో ముందు 4వ అధ్యాయంలోనేమో గొర్రె సింహాసనం మీద ఆసీనుడైనటువంటి తండ్రిని చూసి పాడారు. ఇప్పుడు ఎవరిని చూసి పాడుతున్నారు అనంటే, యోధా గోత్రపు సింహము అయినటువంటి గొర్రెపిల్లను చూసి పాడుతున్నారు. 9వ వచనంలో, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. సో పైనేమో ఘనత మహిమ ఘనత ప్రభావములు పొందని అర్హుడవు, ఇక్కడేమో నీవు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి, కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. 13వ వచనంలో, సింహాసనాసీనుడై ఉన్న వానికి 12వ వచనంలో, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు. సింహాసనాసీనుడై ఉన్న వానికి నీ గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యోయములు కలుగునుగాక. దేని గురించి మన దృష్టి లగ్నం చేయాలి ఇక్కడ? ట్రిబ్యులేషన్ ఎప్పుడు, మిలేనియం ఎప్పుడు, ర్యాప్చర్ ఎప్పుడు, సెకండ్ కమింగ్ ఎప్పుడు, అర్మగెడ్డన్ ఎప్పుడు? ఇదిగో మన హడావిడిదంతా వీటితో. కానీ నిజానికి మన దృష్టి దేని మీద ఉండాలి? నిత్యత్వంలో ఆరాధనకి అర్హుడి గురించి మనం దృష్టి పెట్టాలి. ఆయనే అర్హుడు, ఆయనే యోగ్యుడు. ఏం చేశాడు?
నిర్గమకాండంలో ప్రజల్ని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత అరణ్య మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళని యాజకులు అని పిలిచాడు, ఒక రాజ్యం అని పిలిచాడు. ఎక్కడ సంగతి? నిర్గమకాండంలో సంగతి. మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆ ప్రజల్ని తన కోసం అని చెప్పి యాజక రాజ్యంగా చేసుకున్నాడు. అంటే ఇతర రాజ్యాలన్నింటికీ తనకి వీళ్ళు యాజకులు కావాలి అనేటువంటి కోరిక అనమాట ఆయనకి. సరాసరి మనం వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పేతురు రాసిన పత్రికలో మనం గమనిస్తే మీరు పరిశుద్ధులైన యాజకులు అని అన్నాడు. మళ్ళీ కిందకి వెళ్ళినట్లయితే 9వ వచనంలోకి వెళ్ళినట్లయితే రాజులైన యాజక సమూహం అని అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, ప్రతి వంశంలోను, ప్రతి భాషలోను దేవుని కొరకు మనుష్యులను కొని వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేది. గాడ్స్ ప్లాన్, దేవుని ఏర్పాటు అనేటువంటిది మొదటి నుండి చివరి వరకు ఒకటే. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. ఏమీ మార్పు లేదు. సముద్రము నీళ్లతో నిండి ఉన్నట్లు యెహోవాను గురించినటువంటి జ్ఞానం సమస్తమైనటువంటి భూమిని కప్పాలి అని అంటే మనకు అర్థం కావాల్సినటువంటిది ఇది. మన స్పృహ దేని మీద ఉండాలంటే దీని మీద ఉండాలి. మన స్పృహ 2-3 అధ్యాయాల మీద ఉండాలి. తర్వాత వాదనలు, ఏ విధమైనటువంటి వాదనలు? నూతన యెరూషలేము, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అని అంటే నూతన యెరూషలేము దిగి వస్తుంది. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అంటే కనుక పాత భూమి, పాత ఆకాశం వెళ్ళిపోద్దని కొందరు వాదిస్తారు. కొంతమంది ఏమంటారంటే పాత భూమి, పాత ఆకాశాన్ని రెన్యూ చేస్తాడు, కొత్తగా తయారు చేస్తాడు. ఈ గొడవలు అనమాట. ఎంతసేపు పైన ఉన్నటువంటి యెరూషలేము దిగి రావటం నేను చూశాను అని అంటాడు అనమాట. ఏంటి యెరూషలేము దిగి రావటం? దిగి వస్తుంది కాబట్టి ఇక్కడికే వస్తుంది. ఆంథ్రోపో సెంట్రిక్ వ్యూ అనమాట. ఎంతసేపు ఆంథ్రోపోమార్ఫిక్ వ్యూ అనమాట. ఎంతసేపు అంటే మనిషి అవగాహన, తన చూపు ఏ విధంగా ఉంటుంది, ఎలా చూస్తున్నాడు, అదే పద్ధతిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. ఆయన నివాసం తన జనుల మధ్య అనంటే తన జనులు ఇక్కడున్నారు కాబట్టి ఆయన ఇక్కడికి వస్తున్నాడని అనుకోవాలా? ఈ ప్రాంతానికి, ఈ ప్రదేశానికి తను పరిమితం చేసుకుంటున్నాడు అనుకోవాలా? ఏమనుకోవాలి? లేకపోతే తన జనుల మధ్య అంటున్నాడు కాబట్టి తన జనుల్ని ఆయన తన దగ్గరికి తీసుకుని వెళ్ళి తన దగ్గర పెట్టుకుంటాడా? పరలోకం అనంటే వేరే ఎక్కడో ఉందా? ఏంటి అసలు? మన దృష్టి యావత్తు ఈ విధమైనటువంటి గడబిడి మీద, హడావిడి మీద మనకు ఉంటుంది అనమాట. ఎంతసేపు ఉండాల్సింది ఎక్కడుండాలి? తమ విశ్వాసాన్ని, ఓర్పుని పరిశుద్ధులు కనబరచాలి. కనబరుస్తున్నారా లేదా? మరణాన్ని వాళ్ళు ఏ విధంగానూ కూడా పట్టించుకోలేదు అనంటే, ప్రాణం కంటే మరణం వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు అనంటే గనక ప్రాణం మీద ప్రేమ ఉందా? ప్రేమ లేనట్టుగా బ్రతుకుతున్నాము. ఏంటి అసలు మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది? ఇక్కడ 2 విచిత్రమైనటువంటి ధోరణులు అనమాట. ఏంటి ఆ విచిత్రమైన ధోరణులు అంటే, అయితే అసలు ప్రకటన గ్రంథం చదవం, పక్కన పడేసి ఉంచుతాం అనమాట. మనకి ఎటు అర్థం కాదులే అనేటువంటి ఒక రకమైన ఆలోచన. ఒకవేళ చదవటం మొదలు పెడితేనేమో అచ్చంగా ప్రకటన గ్రంథం మాత్రమే అన్నట్లుగా దానిలో ఉన్నటువంటి ప్రతి సింబల్ ఇప్పటికిప్పుడు నాకు అర్థమైపోవాలి అని చెప్పి రకరకాల కామెంటరీస్, రకరకాల రిఫరెన్సెస్ అన్నింటినీ తీసుకుని ఔపోసన పట్టేసేయడానికి ప్రయత్నించడం. దానికి తోడు ప్రకటన గ్రంథం టీచ్ చేస్తున్నారు ఆయన అనంటే అదొక రకమైనటువంటి క్రేజ్ అనమాట. అమ్మో, ప్రకటన టీచ్ చేస్తున్నారా అంటే ఆయన మిగిలిన వాళ్ళకి లాగా కాదు, చాలా స్పెషల్ పండితుడు. మన వ్యూలోనే అసలు ప్రాబ్లమ్స్ అనమాట. మన పర్సెప్షన్ లోనే ప్రాబ్లమ్స్, మన పర్స్పెక్టివ్ లోనే ప్రాబ్లమ్స్. మనం సరి చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ద గ్లోరిఫైడ్ క్రైస్ట్. తండ్రి సమక్షంలో ఉన్నటువంటి కుమారుడు మన దృష్టిని నింపేసేయాలి. ఆ సంపూర్ణతలోనికి మనం ఎదుగుతున్నామా, ఎదగటం లేదా? నేనే కాదు, నాతో పాటు నా పక్కన ఉన్నటువంటి సంఘంలో ఇతర అవయవాలన్నీ ఎదుగుతున్నాయి, ఎదగటం లేదా?
2, ఇవాళ నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సంఘ జీవితంలో వాక్యంలో చెప్పబడినటువంటి పాపం నిలిచి ఉందా? పాపంలో నిలిచుంటే దుర్బీజుడు. పాపం నాలోనే నిలిచి ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చూపిస్తున్నాడు. కాబట్టి అర్థం చేసుకుని వాటిని మనం గమనించుకుంటున్నామా లేదా? మనకి చివరికి మిగిలాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన రాబోతున్నాడు. ఆయనే చెప్పాడు నేను రాబోతున్నాను అని చెప్పి. రాబోతున్నాడు, ఖచ్చితంగా వస్తాడు. వచ్చినప్పటికీ నా బ్రతుకు ఆయనతో పాటు నిలబడి ముఖాముఖి ఆయనను తేరి చూడగలిగినటువంటి స్థితిలో నేను ఉంటానా, ఉండనా? ఆయన వస్తున్నాను అని చెప్పినట్లయితే మనల్ని ఏమని చెప్పమంటున్నాడంటే వినువాడును రమ్ము అని చెప్పవాలి. మనం రమ్ము అని చెప్పి అవును త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాడు. ఆమేన్, ప్రభు అయిన యేసు రమ్ము. మనం రమ్ము అని చెప్పి చెప్పగలుగుతున్నామా లేదా? ఎనీ టైం, ఎనీ డే. సో దిస్ ఈస్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఇక్కడ ఆపేస్తున్నాను నేను. నాకు ఇంకా మాట్లాడడానికి ఏ విధమైనటువంటి విషయాలు లేవు. నేను ఈ టైము మీరు ఏమైనా సరే క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే కనుక అడగచ్చు. ఫీల్ ఫ్రీ.